పలుకున్న పెళ్లి మాటకు నీ రూపమే ఒక సమాధానమైంది. చూడగానే నిన్ను మనసారా నా పెదవి సరే అని పలికింది. అడుగడుగునా నీతో మాట్లాడిన ప్రతిక్షణం అందంగా మారిపోయింది. నా జీవితం ఆర్థిక ఇబ్బందుల నడుమ ఏడాది కాలం సాగింది. విడిపోతామేమో అన్న భయం ఎదలో అలజడి రేపింది. కానీ విధి రథ మార్చలేరుగా, దేవుడు మనల్ని ఒకటి చేశాడు. మార్చి 14, 2018 కళ్యాణ వైభోగం తెచ్చాడు. మనసుకు నచ్చినట్టుగా ఎంతో వేడుకగా సాగింది మన పెళ్ళి. కొత్త ఆశలతో నీ ఇంట అడుగు పెట్టా, నా జీవితానికి నువ్వే వెలుగు మళ్ళీ. కలిసున్న ప్రయాణంలో కొన్ని తప్పులు దొర్లిరే. నా ప్రేమే గెలిచింది, నిండు నా వైపు తిప్పినా. ఇప్పుడు నన్ను చూసుకునే నీ ప్రేమని ఏమని వర్ణించను చంటి. చిన్న పాపను సాకే తండ్రివిను, నేనడిగింది కాదనక ఇచ్చే కల్పవృక్షాని విను. నా కన్నీరు తుడిచే కన్న తల్లివి నువ్వు. ఈ అనురాగం మన మధ్య యుగాల పాటు ఇలాగే ఉండిపోవాలి. నీ నీడన నా జన్మ ధన్యమై సాగిపోవాలి. మరవనుగా ఈ రోజు నీ జూలై 8 నీ జన్మదినం. పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్ శ్రీవారు నీతోనే నా ప్రతిదినం. మన ప్రేమకు సాక్ష్యంగా ఈ ఏడాది ఒక పాప మన చెంతకు చేరాలని నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోనుకొలుతున్నాను. ఎప్పటికీ నీకై తపించే నీ మమత రుద్రవరం సంతోష. లవ్ యు చంటి, జన్మదిన శుభాకాంక్షలు.